సో హాయ్ గైస్, దిస్ ఈజ్ శాండీ. తమ్నైల్ చూసి అర్థమైంది అనుకుంటా. ఈ తమ్నైల్ చూసినాక అయితే సగం మంది డిమ్ అయిపోయి ఉంటారు. ఎందుకు డిమ్ అయిపోతారంటే ఈరోజు మనం ట్రైన్ చేసేది లెగ్స్ని. చాలామంది అయితే లెగ్ వర్కౌట్ అంటే జిమ్కి ఈజీగా చాటి కొట్టేస్తారు. ఈ వర్కౌట్ నుంచి ఎస్కేప్ కానీకైతే మన వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ అన్నీ అయితే పక్కన పెట్టి సీదా మనం వర్కౌట్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వార్మప్ చేసుకోండి, దాని తర్వాత ఫ్రీ స్క్వాట్స్ కొట్టండి. 3 సెట్స్ కొట్టండి ఫ్రీ స్క్వాట్స్వి. మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్స్. ఈ వర్కౌట్ అయితే చాలామంది లాస్ట్లో కొడతారు. లాస్ట్లో కాదు భయ్య, ఫస్ట్ కొట్టి చూడండి. దాని తర్వాత మీరు చేసే ప్రతి సెట్టు బుర్రపాడు పంపు ఉంటుంది. లెగ్స్ అనేటివి బ్లాస్ట్ అయిపోతాయి మీకు ఎండ్ ఆఫ్ ద డే. అందుకే చెప్తున్నా, ఒకసారి ఇది ఫస్ట్ ట్రై చేయండి. చలో ఇక మనం నెక్స్ట్ వేరియేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బార్బల్ స్క్వాడ్స్. నేనైతే ఇది మెషిన్ మీద చేస్తున్నా. మీరు మెషిన్ మీద చేయండి, లేకపోతే నార్మల్గా రాడ్ మీద కొట్టండి, ఫరక్ ఏముండదు. డైరెక్ట్ బార్బెల్ రాడ్ మీద అయితే మనకు అన్బ్యాలెన్సింగ్ ఉంటుంది. మెషిన్ మీద అయితే అట్లాంటి నొల్లు ఏముండదు, మంచిగా కొట్టచ్చు. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ లెగ్ లంజెస్. చూడు మచ్చా, నీకే చెప్తున్నా, ఈ వర్కౌట్ చేసేటప్పుడు స్లోగా పర్ఫామ్ చేయి. మెయిన్గా మజిల్ మైండ్ కనెక్షన్ పెట్టుకో. ఈ వర్కౌట్ చేసేటప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు ధన ఆగం పోచేలాగైతే ఈ వర్కౌట్ చేయకు. మెల్లగా మజిల్ మైండ్ కనెక్షన్తో ఈ వర్కౌట్ అయితే చెయ్యి. చలో మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి అయితే డంబుల్ స్క్వాట్స్. నేనైతే ఈ వర్కౌట్ కింద ప్లేట్ పెట్టుకొని కొడుతున్నా. మీకు ఆ ప్లేట్ ఏం అవసరం లేదు, నార్మల్గానే కొట్టేసేయండి. మన స్కూల్ డేస్లో అయితే చోలను పట్టుకొని గుంజీలు తీస్తుండేముగా మనం, సేమ్ అదే వర్కౌట్ ఇది. కానీ ఆడ చోల ప్లేస్లో మనకు డంబుల్ ఉండాలి, మెల్లగా కొట్టాలి. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి అయితే సుమో స్క్వాట్స్. ఈ వర్కౌట్ చేసేటప్పుడు జర చూస్ చేయాలి మచ్చా, ఎందుకంటే మళ్ళీ డంబుల్ మన గులాబ్ జామ్లకు తాగగలది. జర చూసి నీట్గా మన లెగ్స్ అనేటివి కొంచెం వైడ్గా పెట్టి సేమ్ నేను ఎట్లా వేస్తున్నాను అట్లా నీట్గా కొట్టేసేయండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి అయితే ప్రాన్ లెగ్ కర్ల్. ఈ వేరియేషన్ అయితే మెయిన్ మన హ్యామ్స్ట్రింగ్ని అయితే టార్గెట్ చేస్తుంది. ఇట్లాంటి మిషన్ ప్రతి జిమ్లో అయితే ఉండదు. ఉన్న వాళ్ళు మాత్రం ఈ మిషన్ని మంచిగా యూజ్ చేసుకోండి. ఈ మిషన్ లేని వాళ్ళకైతే నెక్స్ట్ వీడియోలో డంబుల్తో ఎట్లా కొట్టాలి, హ్యామ్స్ట్రింగ్ని ఎట్లా ట్రైన్ చేయాలనేది అయితే వీడియో పెడతా నేను. ఆ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా చెప్తాను నేను డంబుల్తో హ్యామ్స్ట్రింగ్ని ఎట్లా ట్రైన్ చేయాలి. సో మచ్చా ఇక ఉంటా. ఈ రోజుకైతే ఇదే మన వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. షేర్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ అనేది వస్తుంది. సో ఇంకా మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను.